హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిసేవపై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు రీఛార్జ్ అండ్ పాన్ లాగిన్లో రిజిస్టర్ ఎలా చేసుకోవాలని చెప్పబోతున్నాను. ముందుగా పైన చూడండి, ఏఈపీఎస్ లాగిన్, సర్వీస్ లాగిన్. ఈ రెండు మీకు ఆల్రెడీ మెయిల్కి వచ్చి ఉండాలి, ఒకటి మేము ఇచ్చి ఉండాలి సర్వీస్ లాగిన్. ఓకే, ఈ రెండు కాకుండా రీఛార్జ్ అండ్ పాన్ లాగిన్లో రిజిస్టర్ చేసుకోవాలి. అంతేగాని వచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ని అందులో ఎంటర్ చేస్తే అది ఓపెన్ కాదు. ఇది సెల్ఫ్ రిజిస్ట్రేషన్ పోర్టల్. ఓకేనా, మన వెబ్సైట్ digisevapai.co.inకి వచ్చినట్టయితే అక్కడికి వచ్చిన దాని తర్వాత పైన చూడండి, రీఛార్జ్ అండ్ పాన్ లాగిన్ క్లియర్గా ఉంటుంది. మీ ఫోన్లో అయినా ఇదే పద్ధతి. ఫోన్లో అయినా క్రోమ్ ఓపెన్ చేసి క్రోమ్లో వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్ నుంచి రీఛార్జ్ అండ్ పాన్ లాగిన్ అన్నది మీరు ఓపెన్ చేయాలి. ఓకే, ఓపెన్ చేసిన దాని తర్వాత మనకి నెక్స్ట్ అని వస్తుంది. ఇది కొంచెం చూడండి, క్లిక్ హియర్ టు లాగిన్. క్లిక్ హియర్ టు లాగిన్ చేసిన దాని తర్వాత మళ్ళీ ఇక్కడ లాగిన్, సైన్అప్ రెండు వస్తాయి. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు లాగిన్ చేసుకుంటారు, యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన వాళ్ళు లాగిన్ చేసుకోండి. రానోళ్ళు లేనోళ్ళు సైన్అప్ చేయండి. సైన్అప్ కొట్టినాక ఇక్కడ చూడండి, ఫుల్ నేమ్ ఇవ్వాలి, అడ్రస్ ఇవ్వాలి, ఫోన్ నెంబర్ ఇవ్వాలి, పిన్ కోడ్ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. అక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి లాస్ట్లో పేమెంట్ కొడతారు. ఇచ్చే డీటెయిల్స్ ఒకటికి 2 సార్లు చూసుకోండి. తప్పిచ్చే దాని తర్వాత మాకు ఓటీపీలు రావట్లేదని అనొద్దు. ఇలా వచ్చిందంటే ఐడి రిజిస్టర్ అయిపోయింది. రిజిస్టర్ అయ్యింది అంటే మెయిల్కి యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. లేదు రాలేదా, దానికి ఇష్యూ లేదు. ఓకే, కానీ ముందుగా మీరు అందరూ చేయవలసింది ఏంటంటే యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసిన దాని తర్వాత ఓకే, పైన డిజిసేవాపే కంపెనీ స్పెల్లింగ్ DIGISEVAPAY కొట్టిన దాని తర్వాత వీడియోలు వస్తాయి. ఈ వీడియోల్లో ఏదో ఒక దాని మీద క్లిక్ చేసి ఛానల్ని ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేయండి. చేసిన దాని తర్వాత వీడియోస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ దాదాపుగా మీకు వీడియోలు ఎర్రర్లకు సంబంధించి ఎలా వాడుకోవాలని దానికి సంబంధించి కేవైసీల గురించి అన్నిటికీ మెన్షన్ చేసే ఉంటుంది. మీరేం టెన్షన్ తీసుకోవద్దు. అలాగే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలన్నది కూడా 6 నెలలకు పెట్టిన క్రితం వీడియో కూడా అక్కడ ఉంది. అందులో మీరు చూడరు, యూట్యూబ్ గురించి తెలుసుకోలేదు కాబట్టి మీరు ఈరోజు ఈ వీడియో దాకా వచ్చారు. సో ఇలా వచ్చింది. ఓకే, దట్స్ డన్. ఇప్పుడు మన వెబ్సైట్ ఓపెన్ చేస్తాం. వెబ్సైట్ ఓపెన్ చేసి మళ్ళీ రీఛార్జ్ అండ్ పాన్ లాగిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ చేస్తారు. సో అక్కడ చేసిన దాని తర్వాత ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తాం. చేసిన దాని తర్వాత రాలేదు, యూజర్ ఐడి పాస్వర్డ్ రాలేదు కాబట్టి అక్కడ ఒక ఫర్గోట్ పాస్వర్డ్ అన్న ఆప్షన్ ఉంటుంది. మీకే కాదు, కొత్త వాళ్ళకే కాదు, ఈవెన్ పాత వాళ్ళకి కూడా పాస్వర్డ్ మర్చిపోతే అక్కడ ఫర్గోట్ పాస్వర్డ్ అన్న దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక రిజిస్టర్డ్ మెయిల్కి కొత్త పాస్వర్డ్ అన్నది సెండ్ అవుతుంది. ఆ సెండ్ అయిన పాస్వర్డ్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసుకొని మీరు లాగిన్ అయితే చేసుకోండి. అది కూడా ఎంటర్ చేస్తున్నప్పుడు 1కి 2 సార్లు చూసి ఎంటర్ చేయాలి. ఇక్కడ నా మెయిల్ ఓపెన్ చేశాను, లైవ్లో ఓపెన్ చేస్తాను చూడండి. యూజర్ ఐడి ఉంది, దానికి తోడు పాస్వర్డ్ కూడా ఉంది. ఇది కాపీ చేసే టైంలో ఆ చివర్లో ఉన్న స్పేస్ కూడా కాపీ చేసి పేస్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి మీరు పేస్ట్ చేస్తారు. కొంతమంది ఆ టిక్ పెడతారు, దాని తర్వాత లాగిన్ చేస్తారు. ఏమొస్తుంది? ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అనే వస్తుంది. ఇదేంటండి, మీరు పంపించిన పాస్వర్డే కదా, మీరు పంపిన యూజర్ ఐడియే కదా, నేను టైప్ చేస్తున్నాను, అయినా సరే ఎందుకు రాంగ్ వస్తుందని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఇక్కడ క్లియర్గా చూడండి, ఆ చివరన స్పేస్ అన్నది ఎక్స్ట్రా కాపీ అయ్యింది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను టైప్ చేసుకోవాలి, లేదా అక్కడ వరకే నేను కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి ఓకే నా వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఆ పాస్వర్డ్ని పేస్ట్ చేస్తాను. చేసిన దాని తర్వాత టిక్ పెడతాను. టిక్ పెట్టినప్పుడు ఈ విధంగా కొంచెం వెరిఫికేషన్ అడుగుతుంది. ఒక్కొక్కసారి సెక్యూరిటీ రీజన్స్ కోసం ఆ టిక్ పెట్టేసి నెక్స్ట్ కొడతారు. ఓకే, సో అక్కడ వెరిఫై అయిపోయింది, టిక్ వచ్చింది, లాగిన్ చేస్తారు. లాగిన్ చేసినాక ఇంకో ఓటీపీ వచ్చింది అంటది. ఓకే, ఆ ఓటీపీ కూడా మెయిల్కే వస్తుంది, మీ రిజిస్టర్డ్ మెయిల్కే వస్తుంది. వెళ్ళి ఆ మెయిల్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఓకే, మెయిల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే ఈ విధంగా కేవైసీ చేయమని అడుగుతుంది. కేవైసీ ఏఈపీఎస్ లాగిన్ కేవైసీ వేరు, ఇది వేరు. ఓకే, రెండు ఒకటైతే కాదు, ఆ పోర్టల్ వేరు, ఇది వేరు. ఓకే, ఇది మీరు సెల్ఫ్ రిజిస్టర్ చేసుకో. 2 మోడ్స్ చూపిస్తుంది, డిజిటల్, ఫిజికల్. ఫిజికలే చేయాలి. డిజిటల్కి 20 రూపాయలు ఛార్జ్ అవుతుంది. ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఆ డబ్బులు మీ దగ్గర ఉండవు కాబట్టి ఆ వాలెట్లో ఆ కేవైసీ చేయడానికి ఫిజికల్ మోడే వాడాలి. ఇక్కడ మీకు ఒక ఆధార్ చూపిస్తాను చూడండి.
అండ్ పాన్ కార్డ్ రెండు కూడా ఒరిజినల్ కలర్ జిరాక్స్ తీసుకొని ఫోన్ నెంబర్ రాసి సిగ్నేచర్ రాసి వాటిని మీరు నీట్గా ఫోటో లేదా స్కాన్ చేసో ఇక్కడ మీ ఆధార్ నెంబరు పాన్ నెంబరు వేసి వాటిని అప్లోడ్ చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే ఈ కేవైసీ కంప్లీట్ అవ్వడానికి దాదాపుగా 24 గంటల సమయం పడుతుంది. ఓకే, ఆ కేవైసీ అయిన దాని తర్వాత మళ్ళీ మీరు లాగిన్ చేస్తే మీకు ఇలా చూపించినట్టుగా వస్తుంది.